హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నర్మదా. ఈరోజు మనం వేడివేడి వర్ణోక ఉప్మా తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మీల్ మేకర్స్, నానబెట్టిన బఠానీలు, ఉల్లిపాయలు, ఒక ఇంచున్నర అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ తరిగి పెట్టుకుందాం. క్యారెట్, క్యాప్సికమ్, నేను చెప్పడం మర్చిపోయాను, క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. బఠానీకి బదులు మనం గ్రీన్ పీస్ కానీ మొక్కజొన్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపట్లాడినాక కొంచెం శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగినాక క్యారెట్ వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్నాక దాని బఠానీలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించాలి. బఠానీలని కొంచెం టైం పడుతుంది కాబట్టి. బఠానీ ప్లేస్లో మనం మొక్కజొన్న చెప్పాను కదా, స్వీట్ కార్న్ కూడా వాడుకోవచ్చు, అలాగే గ్రీన్ పీస్ కూడా వాడుకోవచ్చు. అయితే నేను ఇక్కడ బఠానీలు ఉడకబెట్టి కానీ ఏమీ చేయలేదు, డైరెక్ట్ నానబెట్టుకుని ఒక ఓవర్నైట్ నానబెట్టి డైరెక్ట్ వేసుకున్నాను. అది కొంచెం వేగినాక క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకుంటాం. క్యాప్సికమ్ ముక్కలు ఏంటంటే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటాయి. అంటే పచ్చిమిర్చికి క్యాప్సికమ్కి తేడా తెలుస్తుంది అనమాట, అంతే. జస్ట్ వేడైతే చాలు, స్మెల్ పోతే సరిపోతుంది అనమాట. ఎక్కువగా ఫ్రై అయితే క్యాప్సికమ్ కొంచెం ముద్ద అయిపోతుంది అనమాట. అలా కొంచెం వేయించుకున్నాక దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. తాలింపులోని మనం 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. మీల్ మేకర్స్ చెప్పాను కదా, ఇవి పెద్దవి, సోయా సంఖ్య నేను తీసుకునేవి. కొంచెం ఒక 1 అవర్ బిఫోర్గా నానబెట్టుకుని, మరీ అంత పెద్దగా వేస్తే లోపలికి ఉప్పు కారం పట్టదు. మనం ఏం చేయాలి, ఒక దాన్ని 2 పీసుల కింద చేసుకొని వేసుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. వీటిని జస్ట్ పచ్చివాసన వచ్చే వరకు 5 క్షణాల వరకు వేపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అన్నమాట టమాటాలు వేసుకుని కొంచెం టమాటా మాత్రం ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి. బియ్యం నూకను ఏం చేయాలంటే, మనం బియ్యం కడిగి ఆరబెట్టుకుని అది నూక పట్టించుకోవాలి. మిల్లులో పట్టించుకున్నా ఓకే, మనం ఇంట్లో మిక్సీ పట్టి జల్లించుకున్నా ఓకే. ఒకవేళ మిల్లులో మరపట్టినా మనం జల్లించుకుని పిండి సపరేట్ చేసి వేయించుకోవాలి నూకనమాట. బియ్యం పిండి అదేవిధంగా మనం దేనికైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాను. మీరు దేనితోనైనా మెజర్మెంట్ ఏది తీసుకున్నా ఓకే, కానీ దానికి వాటర్ అనేది 1కి 2 డబల్ పడుతుంది అనమాట. నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను కాబట్టి దానికి డబల్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వర్ణోక ఉప్మాకి సమానంగా వేసుకోవాలి అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఎప్పుడైనా వర్ణోక ఉప్మాకి కిందన పెట్టుకునే మన మందపాటి కడాయి అయ్యి ఉండాలి అది. చూసారా, ఆల్రెడీ సోయా సంక్స్ ఫ్రై అయ్యి కొంచెం పైకి తేలుతున్నాయి. సరిపడ ఉప్పు వేసుకున్నాక మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని, ఆల్మోస్ట్ మనం ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేసుకోవచ్చు. ఇదే మనం సిమ్లో పెట్టి చేయాల్సిన పని ఏం లేదు. హై ఫ్లేమ్లో ఉంచుకొని జస్ట్ అలా 1-2 సార్లు కలిపేసి దాన్ని అలా వదిలేస్తే ఆల్మోస్ట్ క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ పైకి తేలిపోతాయి, ఒక్క బఠానీ తప్ప. పొంగు వచ్చాక మనం ఏం చేయాలంటే ఇంకా నూక యాడ్ చేసుకోవచ్చు. బట్టిగా ఉంది, ఒకసారి కలిపి అలా చూసుకోండి దాన్ని. చూసారా ఎంతలా చక్కగా నురగొచ్చింది. ఆ నురగ రావాలి, అలా పైకి పొంగు రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇలా పొంగు ఉన్నప్పుడే మనం నూక వేయక ముందే కొంచెం ఉప్పు చూసుకోవాలి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. నేను ఇక్కడ నూక యాడ్ చేస్తున్నాను చూడండి, వేపిన నూక ఇది. బియ్యం నూక అయినా కూడా వరి నూకనే బియ్యం నూకని కూడా అంటారు కదా, తెలుసు కదా. ఇప్పుడు చాలామంది తినట్లేదు దీన్ని, బట్ మంచి టిఫిన్ ఇది అయితే నన్ను అడిగితే. నేను చూడండి దాన్ని కలిపాను, మరీ ఎక్కువ కలపక్కర్లేదు, జస్ట్ అలా కలిపి దాన్ని ఏంటంటే నెయ్యి అలాగ స్ప్రెడ్ చేసి 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలపక్కర్లేదు, సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు వదిలేస్తే చాలు, ఉప్మా రెడీ అయిపోతుంది. మనకి ఇంకా పెచ్చులా కిందన కావాలి, చూసారా మినపరొట్టుకు వస్తుంది, అలా వస్తే మినపరొట్టుకు వస్తుంది చూసారా, అలా పెచ్చు కడుతుంది. తింటే వేడివేడిగా తింటే ఫ్రెండ్స్ మరి వదలరు. పిల్లలైనా పెద్దలైనా లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసే తింటారు. ఉప్మా అంటే ఓన్లీ శనగపప్పు, మినపప్పు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మన ఇంట్లో ఉండే వాళ్ళు అందరూ తినేటట్టు చేసుకుంటే చాలు. నేనైతే అదే కడుపులోకి వెళ్ళాలి మనం చేసుకుందాం. అలాగని
అన్నీ ఉన్నాయి కదా అన్నీ వేసుకున్నా బాగుండదు. దానికి ఏముండాలో అవి వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి క్యాప్సికమ్ ముద్ద అవ్వకుండా పెద్ద పెద్ద పీసెస్గా ఎంత బాగా కనిపిస్తుందో. అది మనకి ఎలా కావాలో అలా ఉండదు. వేడి ఉప్మాని తిని ఆస్వాదిద్దాం. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.